ఫౌండేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆ యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు గోడ పత్రికను ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. విజయవాడ మాకినేని బసవ పుణ్య ఆడిటోరియంలో సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. వైద్య పరికరాలపైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేసి యథావిధిగా 44 కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. నా పేరు అప్పలస్వామి, కాకినాడ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్ బ్రాంచ్ ప్రెసిడెంట్. జిఎస్టీని ఎత్తివేయాలని చెప్పేసి నిరుపేదలకు మందులు గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేసి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈ సమావేశాల్లో మీ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి మనకి 4 కోడ్లు రద్దు చేసి ఇంతకుముందు యథాతథంగా ఉన్న లేబర్ చట్టాలను అమలు చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సమావేశాలు 7వ తారీఖు నుంచి 11వ తారీఖు జరుగుతాయి కాబట్టి అందరికీ తెలియజేస్తూ మీరు అందరూ కూడా సంఘీభావం. రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ని ఈరోజు మేము పోస్టర్ ఆవిష్కరణకి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. మాది ఆల్ ఇండియా రాష్ట్ర కౌన్సిల్స్ ఆల్ ఇండియా మహాసభలు 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు విజయవాడలో జరగబోతున్నాయి. ఆ సమావేశాల నిమిత్తం ఈరోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర మహాసభలు కూడా విజయవాడలో జరగబోతున్నాయండి ఈ 3 రోజులు. దీంట్లో ముఖ్యంగా మందుల ధరలు తగ్గించాలని చెప్పేసి మందుల పరికరాలు అలాగే మందులపై ఉన్న జిఎస్టీని ఎత్తివేయాలని